నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ప్రతిసారి వీడేంటి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. అంటే చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. వాడు మళ్ళీ వచ్చాడా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా అనిపిస్తుంది? ఓ గట్టి మొక్కుతున్నా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ప్రతిసారి వీడేంటి తొందర కాయ మంచిదేరా, కోసుకో అది కోసుకో, అది కోరా అది నీకు మరి ఏంది అవన్నీ చేయగానే కాయలో కోసుకో, ఆ కొయ్యి అది కొయ్యి మంచిగా ఉంటుంది. చింపు ఇది పండు పండుందా? ఏది బాగాలేదు అది బాగుంది. పడేరా అది ఎందుకు దా వీడికి తెలియదు పాలు తెలియని లెక్క చేస్తారు అన్ని. ఎవరైనా అందులోంచి రావాలి. నీకు వేరే గేట్ పెడతారు, బిఏపీ గేట్ పెట్టి అందులోంచి రావాలి. కార్ డైరెక్టర్ లోపల ఇటు ఆడ దూకుతురా. జాగ్రత్త ఇట్రాండి చూడండి ఇట్టుందా. ఇప్పుడు పవన్ బాయ్ పావులు ఉంటాయి రే, దూకు మరి. ఎల్లు తెలిసినప్పుడు ఎల్లడి పోయి గొట్ట పోయి వెళ్ళు భయ్యా వెళ్ళు. దిమ్మ మీద అయ్యో లేదు లేదు, ఇటే పోవాలి. లేదు ఇటే పో బ్రో, ఎందుకు బ్రో చూస్తా అన్ని శాఖలు చేస్తావు. అదే నేను అటు నెడితే ఒరే పచ్చెక్కి దొక్కమనరా నువ్వు పో బ్రో. నాకు తెలీదు, నాకు తెలియనప్పుడు నేను అడ్డు దారిలేదా బ్రో ఇట్రా. చెప్పినాడు మైక్ నాకు ఒక స్వరంగా కనిపిస్తుంది. ఇదేందా దారి? ఏ ఇది దారేరా ఓర్రా, నువ్వు ఇట్రా. ఇగో ఇదంతా దారే, ఇట్రా అడుగుపెట్టు దారిది. మళ్ళీ అట్లేదు నీకు దారే, అడుగు పెడితే నువ్వు వెళ్ళిపోవచ్చు. అట్లేదు, అటు పొలం ఉంది, అది దున్నుంది. నా పొలం పక్క గద్ద ఉందా? గద్ద లెక్క ఉన్నాయా? ఉందా పక్క? మరి ఇందా ఇటు ఎందుకు వచ్చింది మరి అడిపోకుండా? నేను అదే చెప్పిన, ఆడ స్వరంగా కనిపించింది బాయ్ అని. అది ఇటు తెలిసినాడు వచ్చింది అయితే ఇటు. ఆయన ఫోటో షూట్కి వచ్చి నువ్వు తెలియదు నీకు? ఎడిపోయిను మరి ఇటు ఎందుకు వచ్చినావు? ఫోటో షూట్కి వచ్చినావు, ఇటు ఎందుకు వచ్చినావు? అసలు నువ్వు ఫోటో షూట్కి వచ్చినావు నాకు డౌటే. నా డౌటే, వీడియో చెప్పుకుంటాడు అంతే. వచ్చాడు కార్ లో కూర్చొని నేను ఫోటో షూట్ వచ్చినా అని చెప్తాడు. ఓ సనావాళ్ళు వస్తున్నారు బ్రో, వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళతో పాటు సనావాళ్ళతో పాటు కుక్కలు కూడా వస్తున్నాయి. ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్ ఏం చూస్తున్నారు ఫ్రెండ్స్? మీరు కూడా పోండి ఫ్రెండ్స్. ఏం చూస్తున్నారు తెల్లగా? ఎక్కడ తెలుసా మీకు? తెలిస్తే కింద కామెంట్ లో కామెంట్ చేయండి. కామెంట్ లో కామెంట్ అని కాదు, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అటు మొక్కలు ఎందుకు దొక్కుతున్నావు నువ్వు? పవితే పోయినలే కానీ చూడు బ్రో వీడియోలో. పిచ్చి మొక్క పో ముందుకు వెళ్ళండి, అటు ఉందన్నారు కదా దారి. నడవను బ్రో అటు, అటే పోయేది మనం కూడా. సొరంగం ఏది ఇదా? మరి అట్ట చెప్పండి, మరి చెప్పరే ముందు చెప్పాలి కదా బ్రో. ఇవన్నీ ఏడే గారు ఇప్పుడు దాకా కదా కోసుకున్నారు. మరి కోసుకున్నాడు తెలియదు వాడికి? కనిపించిందని తెలుగులోనే చెప్పినప్పుడు ఎట్ట బ్రో ఎట్లయితే కావాలంటే వీడియో బ్యాక్ లో ఏంటే బ్రో ఇవి? దొరికింది రో. అసలు నువ్వు చూడు వంశీ, అది చూడు ఎట్టుందో చూడు సరే. అది తీసుకో అడిగి రా, దింపుతారే పట్టుకో అక్కడ ఎట్లా పడితే అట్లా. నువ్వు చూడు వంశీ. ఓ అయ్యా, కాయ పండు కాయ అది. కోసుకో మరి, తీసుకో మంచిగా ఉంది, తీసుకో. తింటావా? తిను మరి తిను. అవి నువ్వు పచ్చి దొక్కుతున్నావు, కొద్దిగా అయితే తగిలేదా? హే వచ్చిన ఏదో ఒక విధంగా. హాయ్ డాలీ. హాయ్. ఇంకా మాది లోపల పోలే ఇంకా వీడియో తెలితే ఎట్లా వెళ్ళాలా? ఇటు పోయింది కదా. హాయ్ సనా. స్వరంగ మార్గంలో దూరిపోతున్నాడు వాడు. రీడు కరెక్ట్ వాడికి సరిపోయింది వాడు ఐటికి. వెళ్ళండి అమ్మా, మీరు కూడా వెళ్ళండి. వంశీ బ్రో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్. మాకు సంబంధం లేదు, లోపలే ఉంటే మాకు తెలియదు. ముందు అయితే వాడు బయట, వాడు బతుకుంటే వాడిని కలుస్తా. లోపల లేదు, వాడి కుక్క కరిచింది, కడుతున్నాడు. ఓ భలే ఉంది దారి ఇది. వెళ్తారా మీరు కూడా? వెళ్ళాలి కదా డాలీ. ఓ అమ్మా, నేనా కార్ వేసుకుని వస్తా లోపలికి. వా లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. అమ్మో
అయ్యా నన్ను పట్టించుకోవట్లే వీళ్ళెవరు, పర్లేదులే మనోళ్ళే. వావ్ ఒరే పడతారా రే, ఒరే రే పాడరా. ఈ వీడియో చూసే వాళ్ళు అయితే వీళ్ళకి ఏం పర్లేదు అనుకుంటారు, మా వాళ్ళకి అలవాటు అయిపోయింది. అసలైన తెలుగు భాష చూపిస్తారండి. లేదు తెలుగు ఇది. వావ్ చాలా బాగుంది బ్రో ఇది ఫోటోషూట్ కి. తెలుగు ఇది కాదు, తెలుగే, భాష తెలుగే, రాసింది సంస్కృతం, తెలుగులో రాశాడు. అది చూపిస్తా మీకు. పదాలు తెలుగే, తెలుగు పదాలు, సంస్కృతం దాన్ని ట్రాన్స్లేట్ చేశారు అనుకుంటా. ఇది తెలుగు తెలుగు కాదు, అచ్చ తెలుగే ఇది. దీన్నే తర్వాత ట్రాన్స్లేషన్ చేశారు. వీటి గురించి సగానే చెప్ప, ఎందుకంటే వాళ్ళూరు కాబట్టి. చదవడానికి రాలే. అసలైన తెలుగు పదాలు ఇవి. పదాలు చూడండి ఒకసారి కరెక్ట్ గా. అసలైన తెలుగు పదాలు ఇవి. నువ్వే చెప్పరు, ఎందుకంటే తెలుసుకోవాలి నువ్వే. రేపు రోజు వచ్చి అడిగితే ఏం చెప్తావు? మీ వల్ల నేను ఫస్ట్ తెలుగు పదాలు ఇవన్నీ. కాకపోతే దీన్ని మన వాళ్ళు సంస్కృతం అని పేరు పెట్టారు. లేదు, తెలుగు సంస్కృతానికి భాష ఎట్లుంటది, హిందీ లాగా ఉంటది అది. ఓయ్ హాయ్ హిస్టరీ చదివిన నవీన్ కి తెలుసు. హాయ్. హాయ్ ఫ్రెండ్స్. డాన్స్ చేస్తాడు వాళ్ళు ఒకసారి. చెప్పింది చెప్పింది. హాయ్ 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 ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూస్మంచి. అవర్ కూస్మంచి. ఇంకా మీరు ఫోటోషూట్ లుక్ పెట్టరా బ్రో మీరు? చెప్పులు వేసుకోవచ్చా రాహుల్కి? గుడి అన్నాడు వాడేవాడు ఫస్ట్ లో. వాడికి ఏం తెలియదు బ్రో. అప్పుడు గుడి అని ఇప్పుడే గుడే. గుడిలో పోకూడదు చెప్పులు వేసుకోని. నువ్వు ఎట్టపోయింది చెప్పు చెప్పులు వేసుకొని? బ్రో విగ్రహం పెడితేనే దేవుడు అన్నట్టు కాదు, విగ్రహం లేకపోయినా దేవుడే. దేవుడు అంటాడు, నీ మనసులో ఉండాలి. అది నువ్వు చెప్పులు ఇడు వంశీ. నేను ఎడుతా, ఎందుకంటే గుడి లోపలికి నువ్వు కూడా ఇచ్చిపో బ్రో. బాగా తప్పు బ్రో, అట్లా తెలిసి చేయటం తప్పు. నువ్వు తెలిసిపోతున్నావు చూసినావు, అది తప్పు. వెళ్ళొచ్చినాము, క్లోజ్ చేశారు అనుకుంటా. ఇక వెళ్తే మేము కూడా గేట్ వేసుకుంటా అన్నారు. అంటే మామూలుగా వెళ్తారా అన్నారు. సరే అని చెప్పి రావే బ్రో లోపలికి. ఓ అమ్మా, బాగుంది. ఫోటో షూట్ లో, వీడియో షూట్ లో, సాంగ్స్, కవర్ సాంగ్స్ ఏం చేసుకోవాలంటే మంచిగా చేసుకోవచ్చు. చూపి బ్రో లోపలికి వెళ్ళి ఎట్లుంది ఏందనేది. రీల్స్ కూడా చేసుకోవచ్చు. వావ్ వాట్ నైస్. ఇందాక చూసినట్టు ఇది అచ్చమైన బండతో చెక్కారు. ఇందాక మావాడు అన్నట్లు పెట్టలేదు ఇట్లా. ఇది వేరే మెటల్. ఇది చెక్కింది, ఇది చెక్కింది. ఇది రాళ్ళు, ఇవి రాళ్ళు. చాలా బాగుంది నిజంగా. అప్పుడు వైబ్స్ వస్తుంది. ఇక్కడ సౌండ్ వస్తాను ఇక్కడ ఎక్కడుండి కొట్టు చప్పట్లు కొట్టు. వా వినపడి చెవులు అంతా వదులుతుంది బ్రో నాకు. ఎవరికైనా పడుతుంది అట్టుకుంటే. నాకు చెవు వదులుతుంది అందుకే. లోపల దేవుడు ఉన్నారు బ్రో. దేవుడు దాని పాములు అయితే ఉన్నాయి. జరుగు ఒకసారి. వావ్ భలే అనిపిస్తుంది బ్రో ఇట్లా ఓల్డ్. ఏదో తెలియని మహిమ. ఎందుకు మరి ఎందుకు క్లోజ్ చేసినట్టు? ఆ గుడి కంటే ఈ గుడి చూడడానికి చాలా బాగుంది. ఎందుకు క్లోజ్ చేసినట్టు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. మీకు తెలిస్తే ఏమైనా మెసేజ్ చేయండి. భారీత్తున అంటే ప్లేస్ సరిపోవట్లేదు అని పెట్టినట్టున్నారు. ప్లేస్ సరిపోతే చిన్న గుడి అయినా మొక్కుతారు కదా బ్రో. ఎట్లా ఎందుకు వదిలేస్తారు? ఈ గుడిని సడన్ గా వదిలేయడానికి కారణం ఏందో తెలుసుకోండి. తెలిస్తే మాకు చెప్పండి, మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి. B1, B2, B3 అనేది పెట్టారు. ఇది ఎందుకు వదిలేశారు ఇప్పుడు మాకు? దానికి కాదు, ఏదో కారణం ఉండాలి. వీడియో బాగుంది బ్రో, ఏమైనా చెప్పండి. ఈ వీడియో బాగుంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. డాలీ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే డాలీ. లొకేషన్ బాగుంది బ్రో. ఎట్లా వ్యూ ఏమైనా చెప్పొచ్చు మీరు? ఏం చెప్పాలి చెప్పు. కొత్తగా ఏమైనా చెప్పండి. కొత్తగా ఏముంది? కామెడీ చేయాలి లేకపోతే ఏదైనా సనా మధ్యలో ఉంది, ఏదో ఒకటి కామెడీ అటు ఇటు. పాట ముగ్గురు మూడు పాట పాడండి అంతక్షరి. ముగ్గురే కలిసి ఒక పాట అయితే పాడండి మరి. ఏదో ఒక సాంగ్, ఏదో ఒక సాంగ్ బాగుంది. పాడింది చాలా పాడింది. ఇప్పుడు come on, ఈ 1, రోజు 2, 3. మన ట్రెండ్స్ కి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది, సూపర్. నెక్స్ట్ సాంగ్, ఒక్క సాంగ్ మంచి పాట పాడండి ఏదైనా. మీరు పాడండి, మీతో ప్రోమో వచ్చి మంచి ప్రోమో అవుతుంది. ఒక సాంగ్ ప్రోమో కోరస్ ఇస్తాం. ఏదో ఒకటి ఇయ్యండి రా మీకు వచ్చిన పాట. నువ్వు స్టార్ట్ చేయి, మేము ఎండ్ చేస్తాం.
ఏదో ఒక సాంగ్ అందుకోండి. నువ్వు స్టార్ట్ చేయ వంశీ. నేనా పవన్ భయ్య దేనికైనా ముందున్నానంటే పవనే. అయ్యగారే నంబర్ అయ్యగారే కరెక్ట్, అయ్యగారే నెంబర్ 1. నెంబర్ 1 ఏదైనా స్టార్ట్ నానే కూడా కోరస్ ఇస్తాడు. రాని బ్రో, బ్రో ఇస్ కమింగ్. కూర్చోండి బ్రో, మీకు ఒక సాంగ్ ఇచ్చిన కదా. సీనియర్ నువ్వే కాబట్టి నువ్వే స్టార్ట్ చేయాలి. ఒక్క సాంగ్ అందుకుంటే అయిపోయింది. మీరే మీరు బాగానే ఉన్నారు, నన్ను ఎందుకు కలుపుతున్నారు మధ్యలో అందరూ? ఒక్క పాట, మంచి పాట. దేవుడి పాట పాడండి, దేవుడి దగ్గరకు వచ్చిన. దేవుడి పాట పాడండి స్టార్ట్. షూ ఉంచుకోవాలి వద్దు. శివుడి పాట ఏమొచ్చు? వాళ్ళు లేపుడు ఉండపోయినాడు మళ్ళీ. నెక్స్ట్ అండి రాగం అది. డాలి కూడా అవుతుంది, డాలి కూడా అచ్చుండాలి అచ్చుండాలి. నువ్వు అందుకోరా, అందుకో సరే నువ్వు అందుకో. ఓ ఏనా ఎడిరిగేట వచ్చుటం మరి ఇది ఒక లాగ్ అవుతుంది మంచిగా. ఇది ఒకటి ఇంతవరకు క్లిప్ వరకు వేరే దాంట్లో పెట్టుకోవచ్చు. దీని నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఇంకా క్లాప్స్. ఆ పాడు వెరీ గుడ్. పాడు బ్రో. రెడీ రెడీ. రెడీ. మీరు కోరస్ నేలమ్మ నేలమ్మ అన్న ప్రార్థన మీరు ఓకే అట్టగా నేను ఆపినప్పుడు మీరు కోరస్ చేయాలి, అందుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఓకే కొంచెం రాదు సో అంటే వాడు పాడతారు కదా, దాన్ని తీసుకుందాం మనం. రెడీ. ఓకే. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. రెడీ. నేలమ్మ పడండి రా. రియాస్ అనుకున్నాం బ్రో. కాదు, నేను వందనాలమ్మ అన్నప్పుడు వందనాలమ్మ తల్లి వందనాలమ్మ. అరే ఆ పాట కాదురా. ఓకే అయితే నువ్వేం పడితే దానికి రిప్లై ఇవ్వాలి. రియాక్షన్ ఇవ్వాలా? ఓకే. మీరు మళ్ళీ పాడాలి దాన్ని. రెడీ 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 కెమెరామెన్ రెడీ. నేలమ్మ 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 నీకు వేల వేల సనా అవుతుంది ఎందుకు? ఒకసారి ఆగు. ఏంటి డాలి చూడు, వీడికి ఏమైందిరా పిచ్చి పట్టింది అనుకుని చూస్తుంది. మళ్ళీ రెడీ. వచ్చారు మమ్మీ. బ్రో నువ్వు పాడితే ఎవరు నవ్వద్దు బ్రో, అట్లా ఉండాలి బ్రో నీ పాట. పాడితే వాళ్ళు నవ్వకుండా చెయ్యి. మేము కోరస్ ఇస్తాం, సెకండ్ లైన్ మనం పాడదాం. ఓకేనా? ఓకే ఓకే. పాడు గజాల. రెడీ. నేలమ్మ 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 నీకు మళ్ళీ నవ్వుతుంది బ్రో సానా, నవ్వకుండా చేయాలి బ్రో నువ్వు. ఆపండు. ఏం కాదు. ఓకే అంట. రెడీ సరే మళ్ళీ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. పడండి బ్రో మీరు. వందనాలమ్మ. గాలినే ఊయలుగా నెలనే చలు బలుగా. బలుగా ఏది బ్రో? గాలినే ఊయలుగా నెలనే చలు బలుగా. గాలినే ఊయలగా నేలనే చనుబా. ఏ బల్లులు గిల్లులు అన్నట్టుంది. బల్లులు చెక్కల్లో పక్కల రెక్కలు నీవు చక్కగా వెలిగే. ఈ చక్కలేంది బొక్కలేంది బల్లులు. మొక్కలు చొక్కలు ఎంత మాత్రం మీ ఊరు బయటకు వచ్చి చేస్తారు బ్రో మమ్మల్ని. పాడు బ్రో, వాళ్ళు ఎంటే కనుక కొడతారు. అది ఇంకో పాట రాదు. వేనక ముందు కార్లో బాగా పాడబాడు. వీనక పాడు ఆ కార్లో బాగా పోయేటప్పుడు ఏదో ఉంటదిగా నీకు. పాడు, నీకే గుర్తులేకపోతే మాకే గుర్తు. నీకు నచ్చిన పాట ఉంటదిగా బ్రో నీకు ఫేవరెట్. పోనీ ఒక పని చేయండి, మీ పాయింట్లు పైకి అనుకొని అందులోకి వెళ్ళి నాటేయండి. వాళ్ళు ఉరికొచ్చి నిజంగా అది చేయరా బ్రో వ్యవసాయం ఒక క్లిప్. దేవుడి కాడికి వచ్చిన దేవుడి పాట పాడరా. నీతో ప్రతి పేజీ నింపేశానే తెరవక ముందే. ఎవరికి డెడికేట్ చేస్తారు? ఎవరు బ్రో? ఎవరి కోసం బ్రో ఈ పాట? బ్రో పాట ఎవరి కోసం ఇది? నిన్ను వాళ్ళ లవర్ కోసం. ఇంకా అది కవర్ చేస్తారు ఇక ఆ లోపు. ఫీల్తో పాడుతున్నా నేను. ఫీల్తో ఆగు నాని, ఎవరి కోసం పాప ఫీల్ తో ఫీల్తో పాడతారు. పాడుతుంటాయి. పాడు మరి. నీతో ప్రతి పేజీ నింపేశానే తెరవక ముందే పుస్తకమే విసిరేశానే నిన్ను వీడి. ఏయ్ అదేందా? అది రాదు, ఇంకోటి రావాలి. అది రాదు. కాదు, ఇప్పుడు తర్వాత ఇంకొక విధంగా గుర్తొచ్చింది తన గర్ల్ ఫ్రెండ్, అందుకనే అది పాడుతుంది. అంతేనా? ఓహో పాడ. ఓకే అర్థం రెడీ. నీతో
ప్రతి మళ్ళీ అదెందుకు? ఎక్కడ బ్రో ఆపేసావా? అని ఇంట్లో కూడా వేరే వీడికి రాదండి. అంటది. ఎక్కడ స్టార్ట్ చేసావా అక్కడే స్టార్ట్ ఆ, చేయి. నీకు గుర్తురాదు. విసిరేసావే విసిరేసానే కాదు విసిరేసావే. 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 నువ్వు ఇత్తేనా విసిరేసావు, నువ్వు వేయకుండా ఆమె ఆ, అసలు నువ్వేమిచ్చినావు చెప్పు. నీతో ప్రతి పేజీ నింపేశానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే. తెరవక ముందే పుస్తకమే విసిరేసావే. ఏం బుక్ ఇచ్చినైంది? గ్రహించే ఊపిరివే. హాయిగా పోసి ఆయువా? ఏమన్నాడు వాడు? ఆయుగా అంటేనేంది? ఆయుగానా? ఆరోగ్యం. అమ్మ, సిగ్నల్స్ అయితే చూడకూడదు ఈ vlog ని. మమ్మీ డాలి కూడా ఎట్ట పోతుంది పాపం. వాడి నోరు ఆఫ్ చేయంటుంది, వాడి నోటి తాళమే అంటుంది. డాలి దా పైకి పైకి. రానంకుల్ రెడీ. వేరే పాట మంచి అయితే పాట. ఆ పవన్ భాయ్ చెప్పాలమ్మా. ఏమన్నా చెప్పాలన్నా పవన్ బాయ్ ప్రశాంతంగా కూర్చున్నారు. టెంపుల్ కి వచ్చారు. ప్రసాదం ఇది మాకు కొబ్బరి చెప్పలేరు, బండ్లు ఉన్నాయి. బండ్లో ఉంటే మా దగ్గరికి ఎట్లా వస్తే తీసుకురావాలి కదా. మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా సార్, మాకేమైనా చెప్పగలుగుతావా ఈ వీడియోతో తరపున? వీడియో తరపున ఇలాంటి వ్లాగ్స్ చాలా చేసి ఆ. మంచి సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలని ఆల్వేస్ చెప్తున్నా అంతే. థ్యాంక్ యూ. వాడికి ఏది వచ్చినా ఆగదు, ఆనందం వచ్చినా ఆగదు, కోపం వచ్చినా ఆగదు. ఈ మినిమం 2 గంటల వీడియో వస్తుంది అనుకుంటా. నువ్వు ఇరుక్కుపోయింది బ్రో టైర్. పవన్ ఒకసారి కొత్తగా స్టార్ట్ చేసాం కదా కమ్యూనిటీ లాగ్స్ అని, నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు బ్రో, ఎలా అనిపిస్తుంది? ఓ గట్టి మొక్కుతున్నా అనుకుంటా ఏదో. నిమ్మకాయ. చెప్పు బ్రో, 1 million చెప్పు ఈ వీడియో నీకు ఎలా అనిపిస్తుంది? దగ్గర ఆ. కొంచెం దగ్గర దూరం దూరం. ఇదే నీ జీతగాడినా నేను? మ్యాటరే ఉండదు ఆడ. చెప్పురా ఏదో ఒకటి ఈ వీడియో విధంగా నీకు జనాలకి వేద్దాం అనుకుంటున్నావు. ఇట్లా ఈ ఎంటర్టైన్మెంట్ డబుల్ ఎంటర్టైన్మెంట్ మీకు వస్తుంది. ఖచ్చితంగా మీరు నవ్వుకుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, మీరు ఇంకా చూడాలనుకుంటారు. ఖచ్చితంగా మా ఈ యొక్క వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమేటిక్ వెళ్ళిపోవాలి. అది చూసిన మీ సపోర్ట్ మాకు ఇవ్వండి, అలాంటి వాళ్ళు ఉంటారు. సపోర్ట్ చేసే ఫస్ట్ పర్సన్ నేనే ఉంటా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సనాకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. చప్పట్లో. థ్యాంక్ యూ. బ్రో ఏంది బ్రో డల్ కూర్చున్నా, ఏంది అని మాట్లాడా? మరి నువ్వేం చెప్తావు బ్రో? మరి నువ్వేం చెప్తావు చెప్పు ఈ వీడియో తరపున. లేదు చెప్పాలి. చెప్పు అల్టిమేట్ చెప్పు. లేదు ఇప్పుడే చెప్పాలి. పడకూడదు చెప్పు. అంటే మీకు కొత్తగా స్టార్ట్ చేసారు ఛానల్. వాళ్ళకి సపోర్ట్ చెప్పు. దాని కూడా హై చెప్పింది. బ్రో మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాము, దీని నుంచి నువ్వేం చెప్తావు మాకు, నువ్వు చెప్పాలనుకుంటే? ఇలాంటి వీడియోలు ఇంకా మంచిగా చేసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. డాలీ నువ్వు కూడా చెప్పమ్మా ఏదన్నా. ఆల్టిమేట్ చెప్పు. చెప్పు ఇటు చూడు సరే. ఓకే నెక్స్ట్ వంశీ. వంశీ నువ్వేం చెప్పగలుగుతున్నావు వంశీ ఈ వీడియో తరపున? ఈ వీడియోలో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఇందులో లేకపోతే మమ్మల్ని ఏం తిట్టుకోమాకండి, కావాలంటే నెక్స్ట్ వీడియో నుంచి చేస్తాం. ఇలాంటి ప్లేస్లో ఇక్కడే కాదు, మీ ఊర్లో ఉన్నా కానీ అక్కడ మేము రావాలి, ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా వస్తాము. ఇట్లాంటివి ఏదైనా కానీ ఏ కంటెంట్ పరంగా అయినా కానీ మీ ఊర్లో మీ దగ్గర ప్లేస్లో అన్న కొత్తగా ఉంటే కామెంట్ చేయమను. స్పెషాలిటీ, దీనికి స్పెషాలిటీ ఉందన్న, దీనికి ఇదన్నా, ఇది ఇట్లా కొన్ని మిస్టరీలు ఉంటాయి, అట్లాంటి ఏదైనా కానీ ఖచ్చితంగా మేము అయితే వస్తాం, వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం. టెంపుల్స్ అనే కాదు, ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఏం కాదు, ఎంటర్టైన్మెంట్ వైజ్ ఏదైనా కానీ ఏ ప్లేస్ అయినా ఖచ్చితంగా వచ్చి చెప్పండి. ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏదైనా మీ దగ్గర వచ్చి మిమ్మల్ని కూడా వీడియో తీస్తాం. మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అయినా వీడియో చేస్తా అన్న, మా ఫ్రెండ్ ఇట్లా అన్న అంటే వచ్చి కూడా వీడియో తీసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఈ వీడియోలో లేకపోతే నెక్స్ట్ వీడియో నుంచి ఉంటుంది. తెలుసు చెప్పిన కూసుమంచి అని. అంటే వాళ్ళ ఊర్లో ఏమైనా ఇలాంటి మంచి టెంపుల్స్ చెప్పు, నువ్వే చెప్పు ఆ మాట. మీ ఊర్లో కూడా ఇట్లాంటి స్పెషల్ ప్లేసెస్ ఉంటే కామెంట్ చేయండి. నవ్వమ్మ ఒకసారి, నా నవ్వొద్దులే, మళ్ళీ ఒకసారి ఇది చూపించు టెంపుల్ ని. ఏంటాలి ఏదో చేస్తలేదు, ఏంటది? ఓహో కథ. ఓ బుడి బుడి అడుగుల పాపాయి గుణాక్షి ఇంకా ఊరికి రాలే, ఖమ్మం వస్తుంది రేపు. కాలే అమ్మ తల్లి, నెక్స్ట్ మంత్.
ఎంత డేట్ 19th. 19. ఏంది పవన్ లేస్తాను? గెట్ రెడీ ఫస్ట్ బర్త్డేనా? 19. నో హెల్ప్ చేస్తారా? మనం లాగితే రాదు బ్రో, అది ఇంకొక టాటర్ రావాలి. అందుకనే ఆగినట్టుంది మనోడు. మంచిగా కుదరదా నీ యాక్షన్ పుష్ప. చెప్పండి బ్రో, మంచి వీడియో ఏదో ఒకటి. నెక్స్ట్ వీడియో నుంచి ఏమి ఇవ్వగలుగుతారు మీరు? గాయస్ ఇప్పుడు దాకా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకొక ఎత్తు. సరే చెప్పు. ఓకే రెడీ. నీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు బ్రో దీంట్లో. నీ ఫ్యాన్స్ కోసం మంచిగా చెప్పు. దండాలయ్య. రెడీ రెడీ. మాట్లాడలే, మాటల్లో చెప్పు. పాటలు పాడితే వీడికి ఎందుకు ఇంత బలుపు అనుకుంటారు? ఎందుకంటే ఈ స్టైల్ పెట్టుడు. రెడీ గాయస్. అబ్బా గాయస్ ఉంది. గాయస్ అంటే గేస్ అన్నట్టే ఉంది. గేస్ కాదు, ఓ ఎవరికిచ్చి పాతారు నేను ఇక. ఓకే రెడీ. హలో గాయస్. ఇద్దరు సేమ్ డైలాగ్ చెప్తారు, మీరు ఇద్దరు సేమ్ డైలాగ్ చెప్తున్నారు. సరే ఓకే ఫ్రెండ్స్. ఓకే ఇది నువ్వు ఇది కూడా నువ్వే అంటావు. ఫ్రెండ్స్ నేను ట్రెండ్స్ కి వచ్చేసావు ఫ్రెండ్స్ అంటావు. ఇంకేముంది మళ్ళీ ఫ్రెండ్స్ ట్రైన్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకేమున్నాయి చెప్పు, ఇంకేమున్నాయి డైలాగ్స్ కొత్త. నీతో ఏమన్నా బయట నెట్ బయట నెట్ నువ్వు రారా. నేను వాడు నెట్ హలో మామ హలో మావా మనం ఇప్పుడు వచ్చేసాము. అబ్బా హలో మామ ఎట్లా రావాలి అది? హలో మావా వాడి వీళ్ళు వాళ్ళని చెప్పనే చెప్పురా. అసలు హగ్ చేసుకున్నా, మీ ఇద్దరు హగ్ చేసుకున్నా సరే. ఏమున్నారా జీవితంలో ఇంకోటి నాకు చేసుకోమా సరిపోయింది. దోల తీరింది. మామూలు హక్ చేసుకుంటే బాగుంటది హక్ చేసుకుంటాడు. చెప్పు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ చేయండి. ఏమని ఏడా అంటే కింద కామెంట్ సెక్షన్ ఉందంటే ఏడా కాదు అన్న చెప్తారు. అన్న చెప్పండి పెద్దన్న. అన్న పేరు మంచిది పెట్టు ఒకటి ఉంటది. ఏదైనా పేరు ఉంటది కదా బ్రో, మంచి పేరు చెప్పు ఈ వీడియోతో. లేదు నీ పేరు ముందు పేరు చేద్దాం, ఎందుకంటే వీడియోలు అన్ని అయ్యే కామెంట్లు వస్తాయి. గనీబాయ్. గనీబాయ్ వద్దులే కానీ బుల్లెట్ బాయ్. ఇంకా ఇంకా ఆలోచించు, అది ఆపరా ఈ లోపు. లేదు ఇంకా ఆలోచిద్దాం. మంచి పేరు పెట్టు, ఏదో ఒక పేరు చెప్పండి బ్రో, మంచి పేరు వాడు సెట్ అయ్యేది. బుల్లెట్ రాజా. బుల్లెట్ రాజా అలాంటి బుల్లెట్ నువ్వు చెప్పు బ్రో, నీకేం పెట్టం పేరు? బుల్లెట్ రాజానే కరెక్ట్. బొడ్డోడు. బొడ్డోడు ఓకే. బొడ్డోడు బొడ్డాడు ఖమ్మం బొడ్డోడు ఐడియా అదే పెట్టుకోవచ్చు నెక్స్ట్. ఖమ్మం బొడ్డోడు అని. రెడీ. నేను ఖమ్మం బొడ్డోడు. నేను హలో మామ నేను ఖమ్మం బొడ్డోడు. ఖమ్మం బొడ్డాడు. వీడితో వాడి నుంచి వాడే చెప్పు బ్రో, వాడి ఐడి వాడే పెట్టుకుంటాడు. చెప్పు నువ్వు చెప్పు నా ఐడియా. ఖమ్మం బొడ్డోడు అని చెప్పు. చెప్పు. నీ ఐడి రా ఇది. నా ఐడి నీ కాదు, లేదు లాంచ్ చేస్తాను ఇప్పుడు. ఆయన ప్రమోట్ చేస్తాడు. ఆడు చేస్తే పోయినట్టు ఉండదు కూడా రాదు. సరే రివీల్ చేయాలరా నిన్ను. ఎవడరా నువ్వు ఎరుపలాగా రెడీ. కొత్త చేసేది ఛార్జింగ్ అయిపోయింది, నీ దండం పెడతా. చేసా రెడీ. హలో మామ నువ్వు చేయరా నీ అబ్బా ఏమెదుతున్నాడు ఏం లేదు కానీ. హలో మామ ఇవాళ మనం కూసు మంచి వచ్చేసాము. ఇక్కడ మిమ్మల్ని మీకు ఒక సెలబ్రిటీని అయితే మేము ముందు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఎవడాడు? వన్ మోర్. హలో మామ హలో మామ మనం అయితే కూసు మంచి వచ్చేసాం. ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకొని రాబోతున్నా. ఎవరనుకుంటున్నారా? చూసిన తర్వాత చెప్పుతో కొట్టమాకండి నన్ను, నాకు సంబంధం లేదు. వాడెవడంటే మన మన ఖమ్మం బుడ్డాడు. లెట్స్ వెల్కమ్ ఖమ్మం బుడ్డాడు. చప్పట్లు 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 చప్పట్లు. అన్న ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ బొడ్డోడు అని చేయండి. బుడ్డోడు బుడ్డోడు లవ్ సింబల్ పెట్టండి అన్నకి. సో అన్న మాట్లాడతారు అనమాట. ఇంకోటి ఏదో ఉంటది బొడ్డోడు మీద, ఇంకోటి ఏదో ఉంటది. ఏంటది? బుడ్డ దిగింది అంటారు. బుడ్డోడు బుడ్డోడు గొడ్డలీసి కొడతా. థ్యాంక్ యూ సో మచ్. మన పిల్లోడు బాగా మనకి సపోర్ట్ చేస్తాడు. మీరు కూడా ఈ పిల్లోడిని సపోర్ట్ చేయండి. నేను చెప్పు చెప్పు. బాగుంది. ఎందుకంటే పాపం బాగా కష్టపడతాడు. ఇందాక మావా మావా అని మొత్తుకున్నాడు. సో అట్ట మొత్తుకుంటాడు. మిమిక్రీ కూడా చేస్తాడు అప్పుడప్పుడు. ఆ వాయిస్ అవ్వదని తెలీదు. పాపం సపోర్ట్ చేయండి పిల్లగాన్ని. నేను ఎందుకు వచ్చానంటే ఈ పిల్లడు నేను ఎందుకు వచ్చానంటే ఈ పిల్లడు సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఓకేనా? మరి ఖమ్మంలో చేసి ఏడాది ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఇక్కడ మనకి బాగుంటది. ఏముంటది ఇక్కడ ఈ పిల్లోడికి బాగుంటది. ఏముంది? గుడి అయినా ఇదైనా బాగుంటది. అందుకోసమే ఇక్కడ దాకా మనం వచ్చాము.
సో ఈ వాచ్ కూడా బాగుంది, పిల్లడు ఇయ్యట్లేదు. మీరు కాకపోతే- పొద్దునే అద్దాలు చూసుకుంటారు బ్రో మీ ఇద్దరు? ఆ, బాగుంటారు కదా పొద్దునే. మీ మొహాలు మీరే చూసుకుంటారు, అద్దరు వేరే చూస్తారా? నువ్వు సూర్య ఎట్టను సూపర్ ఉంటావు. ఓకే రెడీ గాయస్, ఇప్పటిదాకా జరిగిన ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు అయితే తర్వాత వచ్చే ఎంటర్టైన్మెంట్ డబల్ అవుతుంది. ఇప్పటిదాకా అయితే మమ్మల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో మీరు నవ్వుకునే ఉంటారు ఖచ్చితంగా. ఇక ముందు నుంచి కూడా ఇంకా బాగా నవ్వుకుంటారు. మా యొక్క కమెంటరీ లాగ్స్ని ఇంకా సపోర్ట్ చేయండి. మేము ముందుకు డబుల్ ఎంటర్టైన్మెంట్ మీ ముందుకు ఇక్కడ నుంచి ఎప్పుడూ వస్తాము. ఈ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో అప్లోడ్ కాగానే మీకు నచ్చి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొత్త ఛానల్, మాకు ఇంకా సపోర్ట్ చేయండి మీరు. ఇదైతే మాకు ఈ వీడియో ఎలా ఉందో పక్క కామెంట్ చేయమనండి. జస్ట్ అంటే మార్చుకుందాం ఇంకేమైనా. ఇదైతే మాకు ఫస్ట్ వీడియో కాబట్టి మేము తప్పుగా మాట్లాడి ఉంటే, తప్పుగా ప్రవర్తించుంటే సారీ, మాకు తెలియదు. ఫస్ట్ టైం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది లేదా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మా ఫస్ట్ ప్రయత్నం ఇది, మా తొలి అడుగు మీతోనే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి మీ అభినందనలో మీ బ్లెస్సింగ్ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనం ఇక్కడికి వచ్చింది ఏంటంటే మన సనా ఇక్కడే ఉంటుంది. మన సనాది వచ్చేసి కూసుమంచి. తను కూడా ఒకసారి మన ఫ్రేమ్లోకి తీసుకోండి సనాని. హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి అవి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మన ఖమ్మం టెడ్డీ టీమ్ తో అయితే టుడే ఉన్నా. సో అందరికి హాయ్, అందరూ సపోర్ట్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. బాయ్ బ్రోస్. బాయ్, లవ్ యూ, లవ్ యూ. కానీ వీడికి మంచి కామెంట్లు పెట్టండి. వీడికి ప్లీజ్ గాయ్స్ మంచి కామెంట్లు మాత్రం పెట్టబాకండి. ఇది మిమ్మల్ని నవ్వించడం కోసం నా యొక్క ప్రయత్నం. ఇది అంత మించి ఇంకేం లేదు ఇక. ముందు ఖమ్మం బుడ్డాడు అనే ఛానల్ పెట్టబోతున్నాడు అన్న. పెట్టి ఖమ్మాన్ని మొత్తం ఊపేయాలనుకుంటున్నాడు. దానికి తొలి ఈ ప్రయత్నం. బొడ్డోడు అంటే ఎవడు పడతావు అట అంటాం కాదు, ఉంటే డైలాగ్ ఉంటుంది. బొడ్డోడు అంటే గొడ్డలు ఇడిచి కొడతా ఉంటుంది కదా డైలాగ్. తర్వాత మీరే అనుకోండి డాష్ 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 అది. సో ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే కింద ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఏం చేస్తారా మన కమెంటరీ లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ సబ్బు అంటే నువ్వు చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.